ఎల్ఐసి పాలసీ తీసుకుంటే ఫ్యూచర్ సెక్యూర్ అయిపోతుంది, వెల్త్ కూడా బిల్డ్ అవుతుంది అనుకుంటున్నారా? రియాలిటీ కొంచెం డిఫరెంట్. చాలా మంది ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తారు. పాలసీ మెచ్యూర్ అయ్యాక పెద్ద అమౌంట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ మెయిన్ గోల్ ప్రొటెక్షన్, ఇన్వెస్ట్మెంట్ మెయిన్ గోల్ వెల్త్ క్రియేషన్. రెండింటిని మిక్స్ చేస్తే రిటర్న్స్ యూజువల్లీ తక్కువగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీస్లో రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ కన్నా కొంచెం ఎక్కువ ఆర్ దగ్గరలో ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్ వెల్త్ గ్రోత్ కోసం చాలా మంది సెపరేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తారు. సో స్మార్ట్ స్ట్రాటజీ ఏంటి? ప్రొటెక్షన్ కోసం అడెక్వేట్ ఇన్సూరెన్స్, గోల్స్ కోసం సెపరేట్ ఇన్వెస్ట్మెంట్. ఇలా క్లారిటీ ఉంటే ఫినాన్షియల్ ప్లానింగ్ బెటర్ అవుతుంది. సో రిమెంబర్, ఇన్సూరెన్స్ సేఫ్టీ కోసం, ఇన్వెస్ట్మెంట్స్ గ్రోత్ కోసం. ఒక ప్రొడక్ట్ నుంచి అన్ని ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తున్నారా? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.